అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ ట్యూటోరియల్। ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి। వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం। తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి। ఇలాంటి అప్డేట్స్తో పాటు ముఖ్యమైనటువంటి ఫ్రీ క్లాసెస్ని కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది। ఇక్కడ చాలా కరెంట్ అఫైర్స్ క్లిప్స్ కూడా ఉన్నాయి। వాటన్నింటికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం। చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి। ఇక మొదటి అంశం చూసుకుంటే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ పైన నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం। ప్రభుత్వానికి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి, నేడు అంటే ఈరోజు మనకు మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతుంది కదా। ఈరోజు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం నిర్వహించేటువంటి డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ పైన నిర్ణయం ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసింది। గత ప్రభుత్వం జారీ చేసినటువంటి డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని, పరీక్ష షెడ్యూల్ అనేటువంటిది అసెంబ్లీ ఎన్నికల వల్ల వాయిదా పడిన తర్వాత నేటి వరకు కూడా నిర్ణయం తీసుకోకపోవడంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనగా ఉన్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయితే రావుల రామ్మోహన్ రెడ్డి అయితే తెలపడం జరిగింది। అదేవిధంగా మీరు ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే ఈ డిఎస్సికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటాము అన్నారు। ఇంతవరకు ఎలాంటి నిర్ణయం అనేది వెలువరించలేదు కాబట్టి ఈ రోజైనా ఖచ్చితంగా ఈ డిఎస్సి పైన చర్చ అనేది కొనసాగించి ఫైనల్ డిసిషన్ తీసుకొని వీళ్ళంత తొందరగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది। లేదంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది। అదేవిధంగా విద్యాశాఖ ముట్టడికి కూడా అవకాశం ఉన్నది కాబట్టి ఆ అంశాన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి। అదే అంశం కనుక చూసుకుంటే మనకు అనుబంధ నోటిఫికేషన్ పైన నిర్ణయం ప్రకటించాలని ఇక్కడ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం దిశ న్యూస్ పేపర్లో కూడా ఈ రకమైనటువంటి అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది। ఇక్కడ నెక్స్ట్ అంశం చూసుకుంటే ఈరోజు మనకు నేటి క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్, గత ప్రభుత్వ నిర్ణయాన్ని రివైజ్ చేసేటువంటి ఆలోచన అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం। ఇక్కడ టీఎస్ కాదు, టీఎస్ చోట మనకు టీజీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశము। దాని తర్వాత ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించి బడ్జెట్ సమావేశాలపైన ఈరోజు అయితే చర్చలు అయితే ఉండనున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం। ఇవన్నీ కూడా నిమ్మలంగా చేసుకోవచ్చు, కానీ ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపైన ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వీలైనంత తొందరగా నోటిఫికేషన్లు విడుదల చేయడం, అయిపోయినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేయడం అనేటువంటి అంశం పైన ఎక్కువ ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి। ఎందుకంటే గత ప్రభుత్వ పాలనలో దాదాపుగా 10 సంవత్సరాల పాటు నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసినటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఆ నిరుద్యోగుల వల్లనే అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి ఖచ్చితంగా వారి గురించి మీరు వీలైనంత తొందరగా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది। ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్ 2024 అయితే విడుదల కావడం జరిగింది। దానికి సంబంధించి మీకు క్లియర్గా ఒక వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సాయంత్రం వరకు। రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్ను విడుదల చేసింది। పరీక్షల షెడ్యూల్ను ఆర్ఆర్బి ఇక్కడ అఫీషియల్ సైట్ అనేది ఉంది కదా, దీని ద్వారా మీరైతే అధికార వెబ్సైట్లో ఉంచింది। క్యాలెండర్ ప్రకారం వివిధ పరీక్షల నోటిఫికేషన్ తేదీలు, పరీక్షలకు సంబంధించినటువంటి తేదీలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచింది। ఆర్ఆర్బికి సంబంధించి దాని కింద వెలువడేటువంటి అన్ని నోటిఫికేషన్ల వివరాలు కూడా వెబ్సైట్లో చూడొచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మనము క్లియర్గా చూస్తున్నాం। దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా చూసుకోండి, లేదంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను। క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు అన్నిటివి వస్తాయి। నెక్స్ట్ ఇక్కడ జేడబ్ల్యూ మెయిన్కి సంబంధించి 2024 సెషన్ 2 రిజిస్ట్రేషన్ చురు అనేటువంటి అంశము। నెక్స్ట్ చూసుకుంటే గేట్ 2024 పరీక్షలు ప్రారంభము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం। అవసరమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి। ఇక్కడ మహిళా శిశు సంక్షేమ అధికారులకు సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు అయితే వెల్లడి కావడం జరిగింది। మహిళా శిశు సంక్షేమ అధికారుల నియామకానికి నిర్వహించినటువంటి పరీక్షలకు సంబంధించిన ఫలితాలను అయితే టీఎస్పీఎస్సీ శనివారం విడుదల చేసింది। మహిళా శిశు సంక్షేమ అధికారులు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి, అదనపు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారికి సంబంధించినటువంటి తదితర మొత్తం 27 ఖాళీల భర్తీకి అయితే గత ఏడాది జనవరి 3న పరీక్ష నిర్వహించారు। ఎంపికైన వారి పూర్తి వివరాలకు సంబంధించినటువంటి అంశాలను అయితే తమ వెబ్సైట్లో చూడాలనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి। అంటే మహిళా శిశు సంక్షేమ అధికారుల పరీక్షల ఫలితాలు వెల్లడి కావడం జరిగింది కాబట్టి ఇక మిగిలినవన్నిటికి సంబంధించిన పరీక్షా ఫలితాలు కూడా విడుదలవుతాయి। మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి। ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించి అంటే
హారిజంటల్ రిజర్వేషన్ అనేది నేడో రేపు మనకు అమలు కాబోతున్నది కదా, ఈ ఆల్రెడీ నిర్వహించినటువంటి పరీక్షలకు వర్తిస్తుంది అని అడుగుతున్నారు. నిర్వహించేటువంటి పరీక్షలకు పరిస్థితి అంటే గతంలో మనకు నిర్వహించినటువంటి పరీక్షలకు అదేవిధంగా భవిష్యత్తులో నిర్వహించబోయేటువంటి పరీక్షలకు కూడా ఇదే హారిజంటల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది డిఎస్సికి కూడా ఇదే వర్తిస్తుంది అని అడుగుతున్నారు. డిఎస్సికి కూడా ఇదే వర్తిస్తుంది. వాటన్నింటికి సంబంధించిన రోస్టర్ పాయింట్లు అనేవి వర్టికల్గా తీసిండ్రు. ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ వాటన్నింటికి సంబంధించినవి హారిజంటల్గా తీసి దానికి అనుగుణంగానే భర్తీ ప్రక్రియ అనేది చేపడతారు. ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒక మంచి పరిణామంగా మనం దాన్ని చూడొచ్చు. ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదలకు కసరత్తు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాలను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లమైన ప్రభుత్వం పరిపాలనాపరమైన విధాన నిర్ణయం తీసుకోనుంది. వీటి అమలుకు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ, టీఎస్పీఎస్సీ, మహిళా సంక్షేమ శాఖలు సంయుక్తంగా మసాయిదా విధానాన్ని అయితే సిద్ధం చేశాయి. అత్యంత కీలకమైనటువంటి ఈ రిజర్వేషన్ల విధానం అమలు కోసమైతే దస్త్రాన్ని సీఎం రేవంత్కి అయితే పంపించాయి. ఆదివారం మంత్రిమండలి సమావేశంలో చర్చించాక ఉత్తర్వులు వెలువడతాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. ఇక్కడ రిజర్వేషన్ పైన మనకు నేడో రేపో దీనికి సంబంధించిన జీవో అనేది బయటకు వస్తుంది. ఇక ఈ నెలలోనే ఫలితాలు ఇవ్వాలి. మరోవైపు ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకైతే సిద్ధంగా ఉండాలని, అంటే ఆల్రెడీ గురుకుల కానీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఫలితాలు వెలువరించేందుకైతే సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం అయితే సూచించింది. ఉత్తర్వులు వచ్చిన వారం నుంచి 10 రోజుల్లోనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. నియామక సంస్థలు నోటిఫికేషన్ల వారీగా లక్ష్యాలు సిద్ధం చేసుకోవాలని, న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఫలితాలు ప్రకటించాలని కోరింది. టీఎస్పీఎస్సీ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన ఏడబ్ల్యూ, ఏఈ, గ్రూప్ 4 ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ అయితే కసరత్తు చేస్తుంది. గురుకుల నియామక సంస్థ పరిధిలో వారం రోజుల్లో కనీసం టీజీటీ, పీజీటీ లేదా డిగ్రీ జూనియర్ లెక్చర్ల ఫలితాలు కూడా వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలు వెల్లడించేందుకైతే తాజా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం సాఫ్ట్వేర్ని సిద్ధం చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. కాబట్టి అందరికీ కూడా చాలామంది ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ చాలాసార్లు మీకు చెప్పాను, రిజర్వేషన్ ప్రక్రియ అనేటువంటిది కంప్లీట్ అయితే మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా అయినట్టే అనేటువంటి అంశం. ఇక సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే ఈ మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకైతే నిబంధనలు చేర్చినట్లయితే తెలిసింది. మహిళలకు 33.83% అయితే రిజర్వేషన్లకు తగ్గకుండా కొత్త విధానం అమలు కానుంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమల్లో వారికి న్యాయపరమైనటువంటి వాటా దక్కేలా నిబంధనలు రూపొందించినట్టు సమాచారం. ఇక్కడ వాళ్ళకేం అన్యాయం జరుగుతలేదండి. అంటే ఇక్కడ 33.1/3% వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఎక్కువైందనేటువంటి ఇబ్బంది. ఎందుకంటే జనరల్లో వాళ్ళకు అంటే మిగతా వాళ్ళకు కొట్టుకునేటువంటి అవకాశం కూడా పోతున్నది. కాబట్టి ఇక్కడ పురుషులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటిది ఇప్పుడు కొత్తగా చేసింది ఏం కాదు. గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలు పాటించేటువంటి విధానమే ఇప్పుడు మనము పాటించేటువంటిది. గతంలో గత ప్రభుత్వం ఎందుకు అట్లా చేసిందంటే దానికి ఉండబుద్ధి కాక చేసింది, అందుకే ఆగం చేసింది, ఆగమైంది. ఇక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు వీటి అమలుకు ప్రస్తుత తేదీ నుంచి కాకుండా గత తేదీ నుంచి ఇవ్వనుంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. తద్వారా నియామకాల్లో న్యాయ వివాదాలకు కూడా పరిష్కారం చూపించినట్లు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ నెక్స్ట్ విడుదల చేసేటువంటి నోటిఫికేషన్లకి వర్తిస్తుంది అంటే మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు. అది ఒడిషే ముచ్చట కాదు. కాబట్టి గతంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్లో కూడా వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూస్తున్నాం. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్లు నేడో రేపో నిర్ణయం అనేటువంటి అంశం. నేడో రేపో అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పనుంది. ఇక్కడ దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరినటువంటి ఫైలు అనేటువంటి అంశం, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీలో మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం నేడో రేపో కీలక నిర్ణయం తీసుకున్నది. పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఫలితాల ప్రకటనలో మహిళా రిజర్వేషన్ల అంశం జటిలంగా మారడంతో నియామక బోర్డులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వేచి చూస్తున్నాయి. ఇప్పటికే పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అర్హత సాధించామో లేదో తెలియక సతమతమవుతుండగా మహిళా రిజర్వేషన్ల అంశంపై కొందరు అభ్యర్థులు అయితే హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్లపైన స్పష్టత ఇచ్చేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. సాధారణ సుపరిపాలన విభాగం నుంచి ఇతర ఉన్నతాధికారుల నుంచి నిపుణుల నుంచి అయితే సూచనలు తీసుకున్న సమాచారం. ఇక్కడ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి హారిజాంటల్ విధానంలో అమలు చేసేందుకైతే ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకైతే వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా అధికారుల సూచనలతో కూడినటువంటి ప్రతిపాదనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయానికి సమర్పించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ఫైల్ సీఎం వద్ద పెండింగ్లో ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి ఈ రకంగా విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. ఆయన ఆమోదం తెలిపితే వెంటనే ఉత్తర్వులు వెలువడతాయి అనేటువంటి అంశాన్ని అధికారిక వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈరోజు మీటింగ్ ఉన్నది కాబట్టి ఈ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈరోజు సాయంత్రమో లేదంటే నేడో దీనికి ఈరోజు సాయంత్రమో లేదంటే రేపో దీనికి సంబంధించిన నిర్ణయం అయితే వెలువడుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు. గ్రూప్ 1కి సంబంధించి అదనపు ఖాళీలు 70 అనేటువంటి అంశం. గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్న సర్కార్ గతంలో 508 ఖాళీలకు అదనంగా మరొక 70 పోస్టులను చేర్చాలని భావిస్తుంది. ఆయా శాఖలు వాటికి ఆర్థిక శాఖకు సమర్పించినట్లు సమాచారం. ఆదివారం జరిగేటువంటి మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపైన చర్చించి గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక్కడ చాలామంది అభ్యర్థులు కొన్ని ఇబ్బందుల గురించి అంటే మిగిలినటువంటి జియో నెంబర్ 46 కానీ మిగిలినటువంటి ఫలితాలు విడుదల చేయాలని ఆ అంశాలపైన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి క్యాబినెట్ మీటింగ్స్ అనేటివి జరిగేటువంటి సందర్భంలో మంత్రులను కానీ మీకు సంబంధించిన ఎమ్మెల్యేలను కలిసి ఇలాంటి వినతి పత్రాలు ఇస్తే ఆ క్యాబినెట్లో దానికి సంబంధించిన మీటింగ్ జరిగేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఆ అంశాలపైన ప్రస్తావించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. వైద్య విధాన పరిషత్లో 52 పోస్టుల భర్తీకి సన్నాహాలు. మహిళా శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టులు, మొత్తం 71 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు. అర్హులైన అభ్యర్థుల జాబితా ఖరారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాము అనేటువంటి అప్డేటు. క్లియర్గా మీరు ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా ఏ విధంగా చదవాలి, ఏ అంశాలను మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది, వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశాలు ఏ రకంగా ఉంటాయి, వాటిని ఏ రకంగా మనం చదవాలి, ఆ కంటిన్యూషన్ అనేది ఏ రకంగా ఉండాలి అనేటువంటి అంశాలపైన కూడా మీకు వీలైనంత త్వరగా ఒక వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూసుకుంటే అందులో క్లియర్గా మనం ఎలా చదవాలి అనేటువంటి అంశాలని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ జూన్ 4 నుంచి 6 వరకు గ్లోబల్ రైస్ సమ్మిట్ అనేటువంటిది. ఇక్కడ దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు ఇంటర్నేషనల్ కమోడియన్ ఇన్స్టిట్యూట్, దాని తర్వాత కమోడిటీ ఇన్స్టిట్యూట్, అమెరికా, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్లోబల్ రైస్ సమ్మిట్ను తాజ్ కృష్ణ హోటల్లోనైతే నిర్వహించినది. ఇక తెలంగాణ ప్రభుత్వం కీలక పాత్ర పోస్తున్నది కాబట్టి ఖచ్చితంగా మనము దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ అద్వానికి భారతరత్న అయితే రావడం జరిగింది. ఈ అంశం పైన కూడా మీకు క్లియర్గా మీకు ఈ క్లిప్ అంతా కూడా ఈరోజు వచ్చినటువంటి గతంలో 2 రోజుల నుంచి మీకు పోస్ట్ చేయలేదు, వాటన్నింటిని కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. ఇంకా మన గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటివరకు భారతరత్నాలు 50 మందికి అయితే వచ్చినాయి మన దేశానికి సంబంధించి. ఈ రకంగా మిగిలినటువంటి అంశాలన్నింటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ బల పరీక్షలో పాల్గొనేలా హేమంత్ సోరెన్కు కోర్టు అనుమతి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ జార్ఖండ్కి సంబంధించి సీఎం గారిని అరెస్ట్ చేసేటువంటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం, మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించి సీఎం పదవి ఆ రకమైనటువంటి అంశం పైన గత 2-3 రోజుల నుంచి అయితే మనకు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అనేది వస్తూనే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన కూడా మనం ఫోకస్ చేయాలి. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ రాజీనామా అంటే గవర్నర్లకు సంబంధించిన అంశం ప్రతిసారి వస్తున్నది. కాబట్టి రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు ఏదైనా వివాదంగా ఉన్నటువంటి తమిళనాడుకు సంబంధించి కానీ ఆ రకంగా వివాదాలు ఉన్నటువంటి అంశాలపైన కూడా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. 50 మందికి భారతరత్నాలు ఇప్పటివరకు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. దేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటివరకు 50 మంది ప్రముఖులకైతే భారతరత్న అందుకున్నారు. ఇక్కడ అంటే భారతదేశం అనే కాదు, ఇక్కడ మొత్తం ఇప్పటివరకు అయితే 50 మందికి భారతరత్నాలు వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇవన్నిటిని కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా లింక్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా జాయిన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.